ఓం శ్రీ మాతే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరం జూన్ 5, 6, 7 తేదీల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి? వీరి ఇంటి ముందు ఒక స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది. ఆమె ఎవరో కాదు. అలాగే ఆమె ఎవరో తెలుసుకోవడానికి, ఆమె పన్నినటువంటి కుట్రల గురించి తెలుసుకోవడానికి ఈ వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి? అలాగే ఈ దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి అననుకూల ఫలితాలు ఎదురు కాబోతున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీరు ఏ సమస్యలతో అయినా బాధపడుతూ ఆ సమస్యల నుంచి మేము బయటపడాలి అనుకుంటే మాత్రం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూశారు కదండి. మీరు ఎక్కడున్నా సరే ఏ సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి ఈ గురువుగారికి ఆ ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు చెప్తారు. 24 గంటల్లోనే చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఈ గురువుగారు చెప్పినట్టుగా జరుగుతుంది. ఒక్కసారి మీరు మాత్రం ఆ సమస్యలతో బాధపడుతున్నాము, సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరికైనా ఉంటాయి సమస్యలు, కాబట్టి ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే ట్రై చేసి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కనుక వృషభ రాశి వారు కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు దాన్ని వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ వృషభ రాశి వ్యక్తులకి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలండి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. ఏ పనైనా సరే మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎప్పుడు ఏ ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నం అనేది వీరికి మొదట్లో అనుకూలమైనటువంటి ఫలితాలని అందించదు. అంటే ఆ ప్రయత్నం అధికంగా చేస్తే, అంటే అధిక శ్రమతోనే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. అయితే ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం వీరి జీవితంలో సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలండి. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. దీనికి కారణం ఏమిటో మీకు అర్థం కాక మీరు నిరంతరం ఎప్పుడూ సతమతం అవుతూనే ఉంటారు. అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ జీవితంలో, వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, అలాగే మీ యొక్క సంతాన పరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరు ఎదుర్కొంటూ ఉంటారు. అసలు దీనికి కారణం ఏమిటో మీకు అర్థం కావడం లేదు. అయితే మీ పైన చెడు దృష్టి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా మీ జీవితంలో మీ చెడును కోరుకునే స్త్రీల వల్ల మీరు అనేక రకాలైనటువంటి అనర్థాలని కొని తెచ్చుకుంటున్నారు. అంటే ఎప్పుడూ కూడా ఆ మనిషి యొక్క దృష్టి, కుళ్ళుతో చూసేటటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో అది నరదృష్టిగా మారుతుంది. ప్రతికూల శక్తిగా మారి మన జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను తీసుకుని వస్తుంది. కాబట్టి మీ పైన ఈ చెడు దృష్టి అధికంగా ఉంది. కాబట్టి మీరు ఏ పని చేసే ముందైనా సరే ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పని మొదలు పెట్టండి. మీకున్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే బయటికి వెళ్ళే సమయంలో ఎరుపు రంగు వస్త్రంలో రాళ్ల ఉప్పుని మూటలాగా కట్టేసి మీరు ఆ మూటని జేబులో కానీ పర్సులో కానీ పెట్టేసుకోండి. అంటే చిన్న వస్త్రం అండి, కొంచెం మోతాదులో ఉప్పు వేసుకొని ఇలా మూట కట్టుకుని అది మీ వెంట పెట్టుకుని మీరు బయటికి వెళితే గనక ఆ చెడు దృష్టి ప్రభావం నుంచి మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఏ పని మీద బయటికి వెళితే మాత్రం ఆ పని ఖచ్చితంగా నిర్ణయంగా మంచిగా తీరిపోతుంది. అయితే ముఖ్యంగా మీ యొక్క జాతక ప్రకారం ఒక స్త్రీ మీ చెడుని కోరుకుంటున్నారు. అంటే మీ చెడుని కోరుకునే వ్యక్తులు చాలామంది ఉండొచ్చు, కానీ ఒక స్త్రీ మాత్రం మీ గురించి తాంత్రిక పూజలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ దినఫలాల ప్రకారం మీకు చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తాంత్రిక క్రియలు చేస్తున్నారు. తాంత్రిక ప్రయోజనాల వల్ల మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఎందుకంటే చెడు శక్తి ముందు మనం విజయం సాధించాలి అంటే ఆ దైవారాధన అనేది మనం ఖచ్చితంగా చేసుకోవాలి.
శివనామ స్మరణలో మీకు వీలైనటువంటి సమయాన్ని గడపండి. ఈ ఇంటి గుమ్మానికి కుడివైపున, అంటే మీరు బయట నుంచి ఇంటికి వస్తున్న ఆ సమయంలో మీకు కుడివైపున ఉండే విధంగా ఒక కలబంద మొక్కను వేలాడదీయండి. ఈ విధంగా చేసినా కానీ, లేదా ఈ విధంగా మేము వేలాడదీయలేము అనుకునేవారు చిన్న ఉప్పు మూటను, అంటే ఒక పసుపు రంగు వస్త్రంలో కొంచెం రాళ్ల ఉప్పును వేసేసి మూటలాగా కట్టేసి మీరు రాత్రి సమయంలో, మీరు నిద్రపోయే సమయంలో, అంటే మీ ఇంటి ముందు ప్రధాన ద్వారానికి కుడివైపున మీరు తలుపులన్నీ వేసుకున్నాక రాత్రి సమయంలో చేస్తారు కాబట్టి, మీరు రాత్రిపూట తలుపులన్నీ వేసుకున్నాక మీకు కుడివైపున ఉండే విధంగా ప్రధాన ద్వారానికి వేలాడదీయండి. ఈ విధంగా వేలాడదీసి ఉదయం లేవగానే ఆ యొక్క మూటను తీసుకుని వెళ్ళి నిర్జన ప్రదేశంలో పారవేసి రండి. ఈ విధంగా చేయడం ద్వారా తాంత్రిక క్రియలు ఏవైతే ఉన్నాయో, తాంత్రిక ప్రయోగాలు ఎవరైతే ఏం చేశారో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. మీకున్నటువంటి నరదృష్టి అవి అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు జరగాల్సిన చెడు జరగకుండా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని కూడా అందుకోగలుగుతారు. అలాగే నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవడం అలవాటుగా మార్చుకోండి. ఇంట్లో నిత్యము కూడా సాంబ్రాణి ధూపం వేసుకోండి. ఎటువంటి అశుశక్తులు కూడా మీ ఇంట్లోకి రావు. అలాగే వృషభరాశి వారికి 1000 కోట్ల మంది దేవతలు దిగివచ్చి మహారాజ యోగాన్ని ప్రసాదించబోతున్నారు. ఈ దినఫలాల ప్రకారం జరగబోయేది ఇదే. అఖండమైనటువంటి రాజయోగం పట్టబోతుంది. ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉండబోతుంది, మీరు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, అనుకూలతను ప్రతికూలంగా మార్చుకోవడానికి మీరు ఏ దేవతారాధన, ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీకు కలిసి వస్తుంది అనే అంశాలు ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందండి. ఇక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం చూసినట్లయితే కనుక మంచి మనస్తత్వం కలిగిన మనుషులని చెప్పుకోవాలి. ఉదార స్వభావం కలిగి ఉంటారు. అంటే ఇతరులు బాధపడుతుంటే తట్టుకోలేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు నిర్ణయాలు దృఢంగా తీసుకున్నప్పటికీ కూడా వీరి మనస్తత్వం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. అలాగే ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఎవరైనా కొంత సమయం వీరితో కొంతసేపు మాట్లాడితే ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఈ రాశి వారితో చెప్పుకోవాలి అని అనిపిస్తుంది. ఈ విధంగా ప్రజల్ని ఆకర్షించే విధంగా ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ రాశి వారు మాట్లాడతారు. అలాగే ఈ రాశి వారికి బాల్యం నుంచి ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అధికంగా శ్రమించాల్సిన పరిస్థితులు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. బాధ్యతలు కూడా అధికమనే చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క భారం కూడా వీరి భుజాల మీదే మోస్తారు. అలాగే ఈ రాశికి చెందినటువంటి విద్యార్థుల యొక్క జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఇంతవరకు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే చెడు సహవాసం కారణంగా మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి అవమానాలకి పాలయ్యారు. భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడంలో మీరు విఫలమవుతూ వస్తున్నారు. ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. మీ కుటుంబ సభ్యులతో మీకు చాలా సందర్భాలలో అనేక రకాలైనటువంటి ప్రతికూలతను ఈ రాశివారు తమ జీవితంలో చూశారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మీ జీవితంలో ఇతర వ్యక్తుల వల్ల అవమానపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు మీరు వారిని నమ్మి వారితో చెప్పుకోవడం వలన వారు 10 మంది ముందు వాటిని బయటపెట్టి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తారు. ఈ విధంగా మీరు మానసికంగా కుంగిపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు. అలాగే మీ బంధువుల్లో కూడా మీకు శత్రువులు ఉన్నారు. వారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే వారు దిగజారిపోవాలని వారి మీద ద్వేషం, అసూయ చూపించే వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం ఎదుగుతుంటే ఓర్వలేని వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తులు కూడా ఈ రాశివారి జీవితంలో చాలా మంది ఉన్నారని చెప్పుకోవాలి. అసూయ, కుళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఎదుటివారి ఏర్పులు మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను సృష్టిస్తుందని చెప్పాలి. కానీ ఇకపై మీ జీవితం అలా ఉండదు. మీ జీవితంలో ఇకపై మహా అద్భుతం జరగబోతుంది. ఎందుకంటే మీరు చేసేటటువంటి పుణ్యకారాలు కావచ్చు, మంచి పనులు కావచ్చు, ఈ సమయంలో మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. 1000 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మీరు జీవితంలో మీరు కోరుకునేటటువంటి ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది. ఆర్థికంగా పురోగతిని సాధించడానికి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు పెరగడానికి మీరు ఇదివరకు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్లు, మంచి శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి.
నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయండి. అయితే ఈ రాశి వ్యక్తులు వారు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ జీవితానికి సంబంధించి వారికి ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది. అటువంటి కోరిక తీరే అవకాశాలైతే ఈ సమయంలో బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితం, మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితం ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. ఈ 1000 కోట్ల దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మీ జీవితంలో మీరు ఇకపై అనేక రకాలైనటువంటి సంతోషాలని చూడబోతున్నారు. ఇదివరకు మీ జీవితంలో మీరు ఆర్థిక సమస్యలతో సతమతమయ్యారు. ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఇకపై మీరు అటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఎందుకంటే దేవతలు ఈ సమయంలో మీ పైన అనుగ్రహాన్ని కురిపించబోతున్నారు. ఏదైతే బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారో, మీ భవిష్యత్తుకు సంబంధించి ఏదైతే మీరు ఇది జరగాలి అని ఆరాటపడుతున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే ఈ రాశివారి జీవితంలో కనిపిస్తుంది. కానీ ఈ రాశివారు కొన్ని జాగ్రత్తలు మాత్రమే పాటించవలసి ఉంటుంది. ఎవరిని పడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పడం కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి విషయాలు చర్చించడం వంటివి అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, మన ముందు మనతో చక్కగా మాట్లాడతారు, చూడడానికి మన శ్రేయభిలాషిల్లా కనిపిస్తారు. కానీ బయటికి వెళ్ళి మనం చెప్పిన విషయాలు వక్రీకరించి చెప్తూ ఉంటారు. మనల్ని అవమానించే విధంగా నలుగురిలో మన పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా ఎక్కువ మందే ఉన్నారు. కాబట్టి మీరు ఇరుగు పొరుగు వారితో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడే ముందు వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని గమనించాలి. అంటే వారు నిజంగా మీ మంచిని కోరుకుంటున్నారా అనే విషయాన్ని అర్థం చేసుకొని మీ విషయాల్ని వారికి తెలియజేయండి. లేకపోతే అనేక రకమైనటువంటి సమస్యలను మీకు మీరుగా మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఈ విధంగా మీ జీవితంలో మీ యొక్క పెద్ద సమస్యలు తొందరపాటుతనం వలన, మీ అవగాహన రాహిత్యం వల్ల పొందుతారు. ఇటువంటి జాగ్రత్తలు చేపడితే మాత్రం మీ యొక్క జీవితం చాలా సజావుగా సంతోషంగా సాగిపోతుంది. ఇకపై మీరు పుణ్యకారాలు చేయడం వల్ల అనేక రకమైనటువంటి సత్ఫలితాన్ని పొందుకుంటారు. అంటే మీరు అనాథాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు కానీ పిల్లలకి కానీ మీకు వీలైనంతలో వారికి మీరు సహాయపడండి. ఆహారము, దుప్పట్లు, బట్టలు ఇలా ఇవ్వండి. ఇలా చేయడం వలన 1000 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు. అంతేకాదు ఇలా చేయడం వల్ల ఈ రాశివారు తమ జీవితంలో మున్ముందు మంచి శుభ ఫలితాలని చూడబోతున్నారు. కొంతమంది విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేస్తే మీ యొక్క జీవితం సంతోషంగా సజావుగా సాగిపోతుంది. మిమ్మల్ని గతంలో అవమానించిన వారు కూడా ఈ సమయంలో మంచి గుణపాఠాన్ని అయితే నేర్చుకోబోతున్నారు. అంటే మిమ్మల్ని అవమానించిన వారు వారు చేసిన తప్పు వారు తెలుసుకుని పశ్చాత్తాపడే సమయం అనేది వచ్చింది. ఏ విధంగా అయితే మిమ్మల్ని అవమానించి అవహేళన చేశారో వారు కూడా అంతే స్థాయిలో అవమాన పడబోతున్నారు. మీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఏదైతే ముఖ్యమైన అంశంలో అంటే శారీరక సమస్య కానీ, మానసిక సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ, ఎటువంటి ఇబ్బంది అయినా సరే మీరు దాని నుంచి బయటపడబోతున్నారు. ఇంతకుముందు ఏదైతే మీ యొక్క జీవితంలో మీకు తీరని కోరికగా ఉందో, లేకపోతే కనుక మీకు గడ్డు సమస్యగా ఉందో ఆ సమస్యలన్నీ కూడా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 1000 కోట్ల దేవతలు మీ మంచితనానికి మెచ్చి మీ కోరికను నెరవేర్చబోతున్నారు. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పరిహారాల గురించి తెలుసుకుందాం. మీకు శివారాధన అనేది అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. శివ స్తోత్రాలను పఠించండి. శివనామ స్మరణ చేసుకుంటూ ఉండండి. వీలైతే మీరు నిత్యం శివాలయానికి వెళ్ళండి, అభిషేకం చేయించుకోండి. వీలు కుదరదు అనుకుంటే మాత్రం మనసులో వీలు కుదిరినప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ శివ భగవాను యొక్క అనుగ్రహం అనేది ఇంకా మరింత పొందుకోగలుగుతారు. అలాగే మీ ఇష్టదైవ నామస్మరణ కూడా చేస్తూ ఉండండి. నిత్యము కూడా దైవారాధన, దీపారాధన చేసుకుంటూ ఉండండి. అలాగే పేదలకు దాన ధర్మాలు చేయండి. అంటే పశువులకు కానీ, నోరుజైన జంతువులకు కానీ ఆహారము కానీ, ఇలా నీళ్లు కానీ ఏర్పాటు చేయడం వల్ల కూడా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారండి. మీకున్నటువంటి పాపకర్మల యొక్క దుష్ప్రభావం అనేది తొలగిపోతుంది. సో చూశారు కదండి, జూన్ 5, 6, 7 తేదీల్లో ఏం జరగబోతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.